రేషన్ కార్డుకు చాలా ఇంకైనా ఆపేసి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడిని, ఎవరి బాధ వాళ్ళు పడిని అంతే. మీకు కోరుకునేది ఆ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, సత్కోటి నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం వల్ల ఇదంతా మా రేవంత్ రెడ్డి ఫ్యాన్ నేను. రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఆయన, అంటే నాకు ఆయన ఫ్యాన్ నేను. అయితే ఆయన ఆ మాట చెప్పాడని చాలా సంతోషం అనిపించింది. ఈదమ్మడ చేసుకునే వాళ్ళకి అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని బతకనీయలేదు తెలుసా, మీకు తెలియదు. 50 కిలోలు 60 కిలోలు అమ్మేది అమ్మాయి తెలిసిందా, ఇంతకు ముందు కూడా. ఇప్పుడే ఎంత అప్పుడు తక్కువేం కాదు అమ్మాయి, కానీ ఇందులోకి వెళ్ళి ఈ రాద్ధాంతం ఎందుకు, ఇంతకు ముందు అయినప్పుడు చెప్పాం కదా. ఇప్పుడు మమ్మల్ని పెట్టనీయటం లేదు, పోయిన ప్రభుత్వం ఏం చేసింది, మమ్మల్ని మొత్తం తీసేయించింది. ఆ విషయంలో లేదమ్మా, మిమ్మల్ని నేనేమంటే లేదమ్మా, మీరు వినటమ్మా. ఇది మన నీళ్ళలో వంట ఇప్పుడు మీరే అట్లా అనుకుంటారా, మీ ఇంట్లో కంటే మరి బాగుంటారా అనుకుంటారా? నేను బయట తినను, బయట తినరు కదా, తినే వాళ్ళు తింటారు, ఇక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో తింటారు ఎవరైనా. అంటే ఇప్పుడు డబ్బులకు పెట్టి ఫుడ్ చెప్పండి. ఇప్పుడు కుమారి అంటే రైస్ అమ్ముతున్నారు, మీరు చాయ్ సిగరెట్లు అమ్ముతున్నారు, ఆమె వల్ల మీ బిజినెస్ ఎలా లాస్ అవుతుంది చెప్పండి. అక్కడ తినచ్చిన వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు కదా, ఎవరు రావటం లేదు. వాళ్ళ వ్యాపారం వీడియోలు తీయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోలు తీయడము, నా బిడ్డను బాగొట్టు. ఒక్కసారి సైడ్ ఇవ్వరా నా జర, నేను ఏం కాదు అన్ని సెట్ అవుతుంది అమ్మా. కాదండి, మీరు కూడా ఇబ్బంది ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి చూడు, అవి తీసేపించండి, అవి దొంగ పెడతాను. వాటిలో ఉన్న నా బిడ్డను పోగొట్టుకున్నా. ఇందాక అందరూ ఒక్కొక్క ఇద్దరు వేరే వేరే క్వశ్చన్లు అడిగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అందరూ తరఫున సారీ, అందరూ సారీ చెప్తారు. బాధ పెట్టంటే కూడా మీకు అందరికీ చెప్పేది వినండి, ఇంత కష్టపడేది మీకోసం మాత్రమే. మీడియా కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ దాన్ని ఎక్కువ చేయకండి.